చూడండి ఫ్రెండ్స్, 1000 రూపాయలు పెడితే కానీ ఒక మంచి బ్రాండెడ్ చెప్పులు రాని రోజులు ఇవి. అలాంటిది మన బాబాయ్ గారు అతి తక్కువ రేట్లో అతి నాణ్యమైన చెప్పులైతే మనకు అందిస్తున్నారు. ఇలాంటి విలువైన వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి నాకు సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. చూడండి, ఇది మన అంతరించిపోయిన మన పూర్వీకుల కళ, చేతి కళ. చేతులతోనే చెప్పులు అయితే తయారు చేస్తారు. ఎటువంటి ప్రస్తుతానికైతే మెషినరీస్ అవన్నీ వాడుతున్నారు కదా, అలాంటి మెషినరీస్ ఏమీ వాడకుండా చూడండి చేతితోనే పని చేసుకుంటారు. వీళ్ళు తాతల దగ్గర నుంచి కూడా ఇదే పని అంట. సో ఈ చెప్పుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే కింద సోల్ వచ్చేసి పాత టైర్ల నుంచి చేస్తారు. ఆ పైన మీకు కనబడుతున్న ఈ లెదర్ వచ్చేసి యానిమల్ లెదర్ తీసుకొని తయారు చేస్తారు. సో ఇప్పుడు వచ్చే చెప్పుల కంటే ఈ పాత పద్ధతిలో చేసే చెప్పులకి నాణ్యత చాలా ఎక్కువ ఉంటుంది. మీకు చిరాకొచ్చి ఈ చెప్పులు మీరు పడేయలే తప్ప ఇవి ఎప్పటికీ పాడవడం అనేది జరగదు. మీరు సరిగ్గా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఈ మన పురాతన కాలంలో మన గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళందరూ వాడేవారు. ఎందుకంటే పొలాల్లోకి వెళ్ళినప్పుడు మంచి గ్రిప్ దొరుకుతుంది, అంతేకాదు అంత తొందరగా అరిగిపోవు, త్వరగా పాడైపోవని. చూసారా ఫ్రెండ్స్, బాబాయ్ గారు అయితే వెనకాల ఎలా చెక్కుతున్నారో. ఇది దేనికంటే
మనం నడుస్తున్నప్పుడు కింద గ్రిప్ దొరకడానికి. సో, ఇంకా ఎట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఇది జారిపోదు. ఇంకోటేంటంటే ఇది బైక్ టైర్ కాబట్టి రోడ్డు మీద గ్రిప్ ఎక్కువుంటది. ఎలాంటి రోడ్ల మీదైనా గ్రిప్ ఎక్కువుంటది. సో, బైక్ టైర్ ఓల్డ్ టైర్ వాడడం వల్ల ఈ విధంగా బెనిఫిట్ ఉంటదనమాట. సో, బైక్ టైర్‌ని బాబాయ్ గారు ఈ విధంగా రీయూజ్ చేస్తున్నారనమాట వేస్ట్ చేయకుండా. చూసారు కదా గైస్, మా అమ్మగారు చకచకా కుట్టిచ్చేయడం అయితే జరిగింది. చక్కగా డిజైన్‌గా కుట్టారు. ఇప్పుడు బాబాయ్ గారు చూడండి, నీట్‌గా కొడవలతోటి ఒక అంచనా ప్రకారం ఎంత ప్రొఫెషనల్‌గా కట్ చేస్తున్నారో, ఆయనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ విధంగా కట్ చేస్తారంటారు. చూడండి, ఎక్స్ట్రాగా ఉన్న రబ్బర్ అంతా ఈ విధంగా కట్ చేస్తున్నారు. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో ఫైనల్‌గా. ఇప్పుడు చూడండి, పైన స్ట్రాప్స్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. సో, స్ట్రాప్స్‌కి వాడే మెటీరియల్ మళ్ళీ వేరే మెటీరియల్ అది. చూస్తున్నారు కదా, బాబాయ్ గారు మళ్ళీ కొడవలతో అయితే కట్ చేస్తున్నారు. సో, అవి పైన స్ట్రాప్స్ తయారు చేస్తారనమాట. ఆ స్ట్రాప్స్ తయారు చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది గైస్. మీరు దయచేసి వీడియోని చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో లైక్ చేయండి. మీకు ఇది అంతరించిపోయిన కళ అని మీకు అనిపిస్తే, ఈ వీడియో ఏమాత్రం వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఆయన టేప్ కానీ అలాంటివి ఏం వాడట్లేదు. ఒక అంచనా ప్రకారం వెళ్ళిపోతున్నారు. చూడండి, మళ్ళీ కొడవలతో ఎంత నీట్‌గా కట్ చేసుకెళ్ళిపోతున్నారు. స్కెచ్‌తో అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నారు. చూడండి, సింగిల్ స్ట్రోకు. మళ్ళీ మధ్య మధ్యలో ఆపడాలు ఏం లేవు. అంటే అతనికి ఒక అంచనా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, దేంతో అయితే కట్ చేయబోతున్నారో దాన్ని షార్ప్ చేసుకున్నారు. టక్, ఒక సింపుల్. చూడండి ఎంత నీట్‌గా కట్ అయిందో. ఇప్పుడు స్ట్రాప్ తయారు చేసే విధానాన్ని చూడండి. చూడండి ఫ్రెండ్స్, స్ట్రాప్ పెట్టుకోవడానికి కన్నాన్ని అయితే అక్కడ పెడుతున్నారు. సో, సుత్తితో కొడుతున్నారు. చూడండి, అది సుత్తి లాంటిది అది. ఇప్పుడు చూడండి, 2 చెప్పులు. ఇప్పుడు రెండోది కూడా ఇచ్చేసారు మామగారు చకచకా కుట్టి. ఆవిడ ఎంత ఫాస్ట్‌గా కొడుతున్నారు చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, గ్రిప్ ఎలా చెక్కారు. ఎంఆర్ఎఫ్ టైర్ అని కూడా క్లియర్‌గా కనబడుతుంది మీకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా చెప్పుకైతే కన్నాలు పెడుతున్నారని. ఇప్పుడు ఆ కన్నాల్లోకి ఆ స్ట్రాప్స్ అయితే తోయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మీకు ఒక షేప్ వచ్చేలాగైతే కనబడుతుంది స్లోగా. ఫస్ట్ స్ట్రాప్స్ చూస్తే మీకు ఏం అర్థమయ్యి ఉండదు. ఇప్పుడు చూడండి, కన్నాలు ఎలా పెడుతున్నారు. చూడండి, ఆ లెదర్ ఎంత హార్డ్ లెదరో మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి ఐరన్ దాంతో కొడితే కానీ అది రావట్లేదు. అంటే చాలా ప్యూర్ లెదర్ అయితే వాడుతున్నారు. మనం 5,000 10,000 పెట్టి వుడ్లాండ్స్, పూమా, రీబోక్ ఇలాంటివి కొనుక్కుంటున్నాం కదా. సో, అలాంటివి అదే క్వాలిటీ, బట్ స్టైల్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. మన ఇండియన్ స్టైల్లో అయితే బాబాయ్ గారు ఈ చెప్పులు అయితే తయారు చేస్తున్నారు. దానికి అంటే అలాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్కి ఏ మాత్రం క్వాలిటీలో తక్కువ కాకుండా ధీటుగా అంతే క్వాలిటీతోటి, అంతకంటే ఎక్కువ క్వాలిటీతో అయితే తయారు చేస్తున్నారు. అంతేకాదు, వేస్ట్ అయిపోయిన వాటిని పడేయకుండా వాటిని మళ్ళీ రీసైకిల్ చేయడానికి ఇది ఒక బెస్ట్ పద్ధతి అనొచ్చు. చూసారా, ఎంఆర్ఎఫ్ అని క్లియర్గా కనబడుతుంది. ఒకప్పుడు మన పూర్వీకులు వేసుకునేవారంట. చూడండి, 2 చెప్పులు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత అమేజింగ్గా ఉన్నాయో. బ్యాక్ సైడ్ చూసారా ఏ విధంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఆయన బాబాయ్ గారు ఇప్పటిదాకా క్లోజప్లో మీకు కనిపించలేదు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. మన కళ, పూర్వీకుల కళ అంతరించిపోకుండా అందరికీ తెలిసేలాగైతే షేర్ చేయండి ప్లీజ్.